హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ గురించి మాట్లాడదామండి. చాలామంది లేడీస్ ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. గర్భసంచి లోపల ఏదో బయటికి వచ్చినట్ట, మళ్ళీ మామూలుగా నిద్రపోవడం, ఏదైనా వర్క్ చేయకపోవడం, ఆ టైంలో మామూలుగా అయితే నార్మల్గా ఉండడం అనేది జరుగుతుంటుంది. స్ట్రెయిన్ అనేది ఎప్పుడైతే ఏమైనా హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే, ఇంకా మోషన్కి యూరిన్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది బయటికి రావడం, బుడగలాగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. మామూలుగా అయితే ఇది గర్భసంచి జారడం ఉండకపోవచ్చు, ఇంకా ఒంటి సంచి జారి ఉండొచ్చు, లేదా రెక్టోసిల్ అంటే మోషన్, అది ఏదైతే రెక్టమ్ ఉందో అది జారి ఉండొచ్చు. కాబట్టి ఇది ఎక్కువ ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది ప్రాబ్లం ఉంటుంది. ఎవరైతే చాలా వీక్గా ఉంటారో, చూడ్డానికి మళ్ళీ లావు ఉండేటి వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా బ్లడ్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఓవర్ వెయిట్ అనేది ఉండకూడదు. ఇంకా ఎక్కువగా దగ్గు అనేది ఎక్కువ రోజు నుంచి ఉందనుకో, వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా విలేజ్ లెవెల్లో హెవీ వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ బరువు మోసే పని చేస్తుంటారు, వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఏంటంటే ఎక్కువ ఏజ్ అంటే ఎస్ట్రోజన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వజైనల్ డెలివరీ, యోని భాగం ద్వారా డెలివరీ, నార్మల్ డెలివరీ అంటారు కదా, ఈ డెలివరీస్ ఎక్కువగా ఉంటే కూడా, అంటే 2-3 పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ వజైనల్ టేర్ అనేది ఉండడం వల్ల కూడా ఈ గర్భసంచి కానీ, వంటి సంచి కానీ, మోషన్ సంచి కానీ జారడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే ఈ గర్భసంచి జారడానికి కారణం అనేది మజిల్స్ అనేది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్నెస్ ద్వారా ఇది ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఇంకా ఏంటంటే లిగమెంట్స్ అనేది లూజ్, అంటే ఎక్కువగా గర్భసంచిని బాగా టైట్గా పట్టుకొని లిగమెంట్స్ వదిలేస్తే గర్భసంచికి, అప్పుడు ఇది జారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గర్భసంచి జారకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కాన్స్టిపేషన్, అంటే ఎక్కువ రోజు నుంచి ఎవరికైతే మలబద్ధకం ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఈ గర్భసంచి జారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది, కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది, ఈ దగ్గు అనేది కంపల్సరీ మీరు చెకప్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ఎందుకంటే గర్భసంచి మామూలుగా అయితే తీపించుకోకూడదు. ఈ జారడం వల్ల ఏమవుతుందంటే ఈ గర్భసంచి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది జారితే. కాబట్టి ఈ గర్భసంచి మొత్తం బయటికి వచ్చిందనుకో, ఆ గర్భసంచికి చాలా వరకు కేసెస్ చూసినాం మేము, వచ్చి చూపిస్తుంటారు పాపం, ఆ గర్భసంచికి ఎంత పుండులాగా ఫామ్ అయి ఉంటుందండి మొత్తం. ఎందుకంటే అది ఓపెన్గా ఉంటుంది, బయటనే ఉంటుంది. గర్భసంచి ముఖద్వారం కూడా మొత్తం పుండు అయిపోయి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అయిపోయి స్మెల్ రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి. మామూలుగా అయితే ఒక బాల్ మీద కూర్చున్నట్ట, అంటే ఆ గర్భసంచి ఎప్పుడైతే లోపలికి వెళ్ళదో బయటనే ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఒక బాల్ మీద కూర్చున్నట్టే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువగా పెయిన్ అబ్డమిన్ ఉంటుంది, ఏదో సంథింగ్ లాగినట్ట, పొత్తి కడుపులో అంతా లాగినట్ట ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే వంటి సంచి కూడా ఇన్వాల్వ్ ఉంటుందో, ఎక్కువ అంటే యూరిన్ పాస్ చేసినా కూడా ఇంకా యూరిన్ అట్లనే బ్లాడర్లో ఉందేమో ఆ ఫీలింగ్ ఉంటుందండి. మామూలుగా అయితే ఎప్పుడైతే గర్భసంచి జారుతుందో ఈ మోషన్ సంచి కూడా మామూలుగా అయితే రెక్టమ్ అంటాం, అది కూడా జారే అవకాశం, రెక్టోసిల్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పొట్ట అనేది ఎక్కువగా బరువుగా, అంటే బ్లోటింగ్ లాగా ఉంటుంది ఫీలింగ్. కాబట్టి ఇంకా ఈ ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్ చేస్తారో, సర్జరీ ఒక్కటేనా అంటే పెసరీ అనే డివైస్ అనేది యూజ్ చేస్తారండి. మామూలుగా అయితే ఎవరికైతే సర్జరీ అంటే భయం ఉందో, ఎవరికైతే సర్జరీ చేస్తే వాళ్ళకి ఇంకా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి పెసరీ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. మామూలుగా అయితే గర్భసంచి లోపలికి బాగా ఇది చేసేసి పుష్ చేసేసి ఆ పెసరీ అనేది అడ్డం పెట్టేస్తారు, అంటే గర్భసంచి కింద జారకుండా చేస్తారండి మామూలుగా అయితే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సర్జరీ ద్వారా కూడా ఈ లిగమెంట్స్ అవన్నీ కూడా టైట్నెస్ చేసి గర్భసంచి దాని ప్లేస్లో అది సెట్ చేస్తారండి. మామూలుగా అయితే ఎవరికైతే పిల్లలు కాలేదో, ఎవరికైతే చిన్న ఏజ్ ఉందో ఈ ప్రాబ్లమ్ని అట్లా సాల్వ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి గర్భసంచి కంపల్సరీ తీసేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అంటే అప్పుడు వాళ్ళకి యోని భాగం ద్వారా గర్భసంచి తీయడం అనేది జరుగుతుందండి. మామూలుగా అయితే చాలామంది గర్భసంచి తీపించుకుంటేనే ప్రాబ్లం
ప్రాబ్లం సాల్వ్ అయిందిలే అనుకుంటుంటారు. కానీ అలా కాదండి. ఖచ్చితంగా ఏదైతే గర్భసంచి తీసింటారో బయాప్సీకి ఇవ్వాల్సి ఉంటుంది. బయాప్సీకి ఎప్పుడైతే ఇస్తారో ఆ గర్భసంచి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇది క్యాన్సరస్ కండిషన్లో ఉందా, లేకపోతే ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా దీంట్లో కనపడుతున్నాయా అనేది చూస్తారండి మామూలుగా అయితే. అప్పుడు ఈ క్యాన్సర్ కణాలు దీంట్లో కనపడుతున్నాయి గర్భసంచిలో అంటే అప్పుడు ఏమన్నా టోటల్గా మీకు గర్భసంచి తీసినారా, ట్యూబ్స్ తీసినారా లేదా, అండాశయాలు తీసినారా లేదా అనేది చెకప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఓన్లీ గర్భసంచిని తీసేసినారు, అండాశయాలు అట్లనే పెట్టినారంటే మీకు ఒకవేళ క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయంటే గర్భసంచిలో మళ్ళీ అండాశయాలు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ అగైన్ సర్జరీ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు మళ్ళీ ఇంకా ఏంటంటే లింఫ్ నోడ్ కూడా తీయాల్సి ఉంటుందండి. గర్భసంచి పక్కన లింఫ్ నోడ్స్ ఉంటాయి, అవి కూడా తీయాల్సి ఉంటుంది ఒకవేళ క్యాన్సరస్, లేదా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు గర్భసంచి తీపించుకుంటేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అనేది ఎప్పుడు కూడా అనుకోకూడదు. బయాప్సీ రిపోర్ట్ ఏమొచ్చింది అనేది ఖచ్చితంగా మీరు కనుక్కోవాలి. లేదు మీకు అర్థం కాకపోతే డాక్టర్కి వెళ్ళి అడగాలి, ఈ ప్రాబ్లం ఏం లేదు కదా, నెక్స్ట్ తర్వాత ఏం ఇబ్బంది కాదు కదా అనేది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా గర్భసంచి మామూలుగా అయితే ఓవర్ వెయిట్ బేబీ ఉంటారు కదా, ఎవరికైతే వాళ్ళు కూడా ఎక్కువగా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది బేబీ బయటికి తీయడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా డెలివరీ అప్పుడు సింపుల్గా అయిపోతేనే డెలివరీ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే ఎక్కువగా స్ట్రెయిన్ ఎప్పుడైతే చేస్తారో మామూలుగా అయితే కొంత భాగం మాత్రమే ముక్కాల్సి ఉంటుంది బేబీ బయటికి రావడానికి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ కావాలని ఎక్కువగా ఫస్ట్ నుంచే ముక్కడం అనేది చేస్తుంటారు. అంటే ఎక్కువగా బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఇస్తుంటారు. మామూలుగా అయితే ఎప్పుడైతే బేబీ బయటికి వస్తుందో ఓన్గానే బేరింగ్ డౌన్ సెన్సేషన్ అనేది వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ కావాల్సిందే అని చెప్పి ఎక్కువగా బేరింగ్ డౌన్ సెన్సేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ కండరాలు అన్నీ లూజ్ అయిపోయి గర్భసంచి అనేది బయటికి రావడం అనేది డెలివరీ తర్వాత జరుగుతుంటుందండి. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ టైంలో నార్మల్ అవుతుందా లేదా, లేకపోతే స్ట్రెయిన్ చేయాల్సిన ఎక్కువ అవసరం ఉండదు కదా. చాలామంది చూసినాను నేను, ఖచ్చితంగా నార్మలే కావాలని చెప్పి అన్ని ఎక్సర్సైజ్ అన్నీ చాలా ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తుంటారు. కాబట్టి అంత స్ట్రెయిన్ అవసరం లేదు. కాబట్టి ఓవర్ వెయిట్ బేబీ ఉన్నా కూడా మీరు సీజర్కి వెళ్తే బాగుంటుందండి. ఇంకా ఏంటంటే ఎప్పుడైతే మీకు వీక్నెస్ ఉంటుందో, బ్లడ్ ఉండదో, అప్పుడు కూడా కండరాలు అనేది చాలా వీక్గా ఉంటాయి. ఎప్పుడైతే కాల్షియం లెవెల్ మీ బాడీలో తక్కువ ఉంటుందో. కాబట్టి మీరు ఎప్పుడైతే డెలివరీ కానీ ఏదైనా సర్జికల్ ఏదైనా చేయించుకుంటున్నారంటే మీకు బ్లడ్ బాగుందా లేదా అనేది చూపించుకోండి. మామూలుగా అయితే 8 పాయింట్ బ్లడ్లో కూడా చాలామంది సర్జరీ చేయించుకుంటుంటారు, డాక్టర్ ఏం చెప్పలేదులే అని చెప్పి. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకోవాలండి. వచ్చిన తర్వాత సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడే కన్నా రాకుండా మీరు చూసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ గర్భసంచి జారడం అనేది కంప్లీట్ ఉందా ఇన్కంప్లీట్ ఉందా అనేది చెకప్ చేయించుకోవాలి. ఎలా తెలుస్తుంది ఈ గర్భసంచి జారిందా ఒంటి సంచి జారిందా అనేది? ఖచ్చితంగా మీరు పీవీ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పీవీ ఎగ్జామినేషన్ ద్వారా ఏమవుతుందంటే స్కానింగ్లో బయటపడద్దా ఈ గర్భసంచి జారడం అంటే, అంత స్కానింగ్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఈ గర్భసంచి జారితే మామూలుగా అయితే పీవీ టెస్ట్ ద్వారానే గర్భసంచి జారిందా లేదా అనేది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే గర్భసంచి జారితే దానికి సర్జరీ సెపరేట్గా ఉంటుంది. ఒంటి సంచి జారింది అనుకోండి, దానికి సర్జరీ సెపరేట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒంటి సంచి జారిందో మామూలుగా అయితే దానికి ఖచ్చితంగా సర్జికల్ ద్వారానే సెట్ చేసేస్తారు. ఇవన్నీ ప్రాబ్లం రాకూడదు, మాకు ఏ ఇబ్బంది కాకూడదు అంటే మీరు ఖచ్చితంగా కీగల్స్ ఎక్సర్సైజ్ చేయాలండి. మామూలుగా అయితే 10 to 15 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అనేది 3 టైమ్స్. ఇది అయితే ఎప్పుడైతే కీగల్స్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క లేడీస్ ఇది ఫాలో అయితే మాత్రం మీకు ఏ పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లం అనేది రాదండి. అంటే ఇది కూడా జారడం కానీ, ఈ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, నవ్వినప్పుడు యూరిన్ లీక్ కావడం, ఇట్లాంటివి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు కీగల్స్ ఎక్సర్సైజ్ ద్వారా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడు. చాలామందికి గర్భసంచి జారడం వల్ల మామూలుగా అయితే యోని భాగంలో లూజ్గా అయిపోతుంది. ఎందుకంటే వేస్ ఉంటుంది. ఇది గర్భసంచి జారడం
ఉండడం వల్ల మొత్తం కండరాలన్నీ లూజ్ అయి ఉంటాయి. కాబట్టి భార్యాభర్త కలిసేటప్పుడు కూడా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంటుంది. చాలా లూజ్గా ఉండడం, లేదా ఏదో అడ్డం పడినట్టు ఉండడం. మొత్తమే గర్భసంచి జారితే మాత్రం ఇద్దరు భార్యాభర్త కలవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సైకలాజికల్గా ఇబ్బంది ఉంటుంది, ఫిజికల్గా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చెప్పినట్టు కీగల్స్ ఎక్సర్సైజ్ చేయడం, మీరు గట్టిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, లావుగా కాదు. హెల్దీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు హెచ్బి బాగుండాలి, కాల్షియం లెవెల్ బాగుండాలి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మీరు హెల్దీగా ఉంటారని, ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని, వచ్చినా మీరు భయపడకుండా సాల్వ్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్పినాను ఈ వీడియోలో. 2-3 రకాలు ఉన్నాయి సాల్వ్ చేసుకునేది ప్రాబ్లమ్స్. వెంటనే గర్భసంచి ఆపరేషన్కి వెళ్ళకుండా మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నానని. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.